అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు. 30వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. త్వరగా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళురా! చాలా సేపటి నుంచి నొప్పుల్ని భరిస్తోందని సులోచన గారంటే, డాడ్ మీరు వెళ్ళండని, నేను తర్వాతొస్తానని అర్జున్ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన అరుషి మసగ్గా కనిపిస్తున్న అర్జున్ రూపానికి వెళ్ళకు నన్నొదిలి అర్జున్ అని మెల్లిగా అంది అరుషి. ఆ అరుషి చేతిని ప్రెస్ చేసి ముద్దిచ్చిన అర్జున్ మామ్ చూసుకో అని ఎంత కొడుతూ వస్తూనే ఉన్న బీహార్ బ్యాచ్ రౌడీలకి స్టీవ్ అని పిలిచాడు అర్జున్ గంభీరంగా. గన్ విసిరాడు స్టీవ్. డేవిడ్ అంతా గమనిస్తూనే అవకాశం కోసం చూస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళని అడ్డొచ్చినట్టుగా గన్‌తో అర్జున్ షూట్ చేస్తుంటే మారణ హోమాన్ని తలపిస్తున్న దృశ్యానికి సులోచన అరుషి చెంపల్ని తడుతోంది. మరోవైపు ఎటు చూసినా రక్తం. డేవిడ్‌ని చూస్తూ నిన్ను ఆ రోజు చంపకుండా తప్పు చేశాన్రా. ఈరోజు అదే తప్పు చెయ్యమని కాలుతో తన్నాడు బలం కొద్దీ అర్జున్. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాన్రా. నీ వల్ల నా సామ్రాజ్యం కుప్పకూలింది. నాకున్న ఒకే ఒక బంధం నా తమ్ముడు దూరమయ్యాడు. ఆ రోజు నుంచి నీ మీద పగతో రగిలిపోతున్నాన్రా అని అర్జున్‌తో కలబడ్డాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే అర్జున్ ఉగ్రరూపం దాల్చిన రుద్రుడిలా కనిపించాడు ఆ క్షణం. మరోవైపు కార్ డోర్స్ పగలగొట్టి ఆరుషిని చంపడానికి రౌడీలు ప్రయత్నిస్తుంటే అర్జున్ చూపు అటుగా వెళ్ళింది. అవకాశం కోసం చూస్తున్న డేవిడ్ అర్జున్ కడుపులో కత్తి దింపితే డేవిడ్ గొంతు పట్టుకొని కార్‌కు అదిమిన అర్జున్ అదే కత్తిని లాగిపెట్టి గురిపెట్టి విసిరాడు కార్ డోర్ తీస్తున్న వాడి మీదకు. అర్జున్, సులోచన అరిచిన అరుపులకి ఉలిక్కిపడిన అరుషి కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తే స్టీవ్ గో అని అరిచాడు అర్జున్. నిమిషాలు కాదు గంటలుగా పోరాడుతూ ఉన్న స్టీవ్ ఒంట్లో కూడా శక్తి సన్నగిల్లుతూ ఉంటే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను బాస్ అని అన్నాడు స్టీవ్. ఐ సెడ్ గో అని అర్జున్ అంటే ఆరుషి విండో గ్లాస్ నుండి అర్జున్ని చూసింది కన్నీటితో. తెల్ల చొక్కా రక్తంతో తడిచిపోయింది. రక్తం కారుతూనే ఉంది. అది చూసిన ఆమెకు భయంతో పాటు అర్జున్‌తోనే నా ఊపిరి కూడా ఆగిపోతుందని డోర్ ఓపెన్ చేసింది. అమ్మ అరు, వద్దు తల్లి అని విశ్వనాథ్ గారు కూడా కారు దిగారు. అర్జున్ వైపు ఒక్కో అడుగు అతి కష్టంగా వేసింది ఆరుషి. తన వైపు పొట్ట పట్టుకొని ఏడుస్తూ వస్తున్న ఆరుషిని చూసి డేవిడ్‌ని నెట్టి ఆమె దగ్గరికి పరుగున చేరుకున్నాడు. మోకాళ్ళ మీదకు జారిపోతుంది ఆరుషి. అరు ఎందుకొచ్చావే? నాకేం కాదని అర్జున్ అంటుంటే అర్జున్ మెడను కరుచుకొని బ్రతుకైనా చావైనా నీతోనే అని మర్చిపోయావా అజ్జు అని వెక్కుతూ అంది ఆరుషి. గుర్తుంది కళ్ళు ముయ్యకని ఆరుషిని ఎత్తుకున్న అర్జున్ తన కారులో పడుకోబెట్టి తల్లిని, తండ్రిని స్టీవ్ కారులో కూర్చోగానే స్టీవ్‌ని డ్రైవ్ చేయమని చెప్పి కార్‌ని ముందుకు దూకించాడు అర్జున్. డేవిడ్ కొన ఊపిరితో ఉన్నాడు. ఒక ఫోన్ కాల్ చేసి కార్‌ను స్టార్ట్ చేసి స్పీడ్ పెంచి అర్జున్ కారును ఢీకొట్టాడు. ఆరుషికు సీట్ బెల్ట్ పెట్టిన అర్జున్ కారు స్పీడ్ పెంచితే ఎదురుగా వచ్చిన ట్రక్కు కారును గుద్దితే కారు నుజ్జునుజ్జవుతుంది క్షణాల్లో. అరు, అర్జున్ ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఐసీయూలో ఉన్న ఆరుషి కళ్ళు తెరవగానే అడిగింది కడుపులోని బిడ్డని కాదు. అజ్జు ఎక్కడా అని. గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తున్న విశ్వనాథ్ గారు ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఆయనలో ఆయనే కుమిలిపోతూ ఉంటే గుండెలు అవిసేలా ఏడ్చి ఏడ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉంది సులోచన. బామ్మ ఆరుషి చెంప నిమిరి నీకు బాబు పుట్టాడే, ఆకలికి రాత్రుళ్ళు ఏడుస్తున్నాడు. వాడి గురించి అడగవా అని బాధగా అడిగితే నాకు నా అర్జున్ కావాలి అమ్మమ్మగా. ఎక్కడ తను అని చేతికున్న క్యానులా పీకేసి బెడ్ దిగింది ఆరుషి. పచ్చి పుండులా ఉన్న దేహం తలంతా తిరుగుతూ ఉంటే లెక్క చేయకుండా అర్జున్ అని అరుస్తూ ఎక్కడ ఉన్నాడు మావయ్య ఐసీయూలోనా అని బయటికి నడిచిన ఆరుషి అర్జున్, అర్జున్ అని అంటూ ఆ ఫ్లోర్ మొత్తం కూడా తిరిగిద్ది. ఆరుషి పిచ్చిదానిలా. ఎవరూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరు. పడిపోతున్న ఆరుషిని పట్టుకున్న కౌశిక్ కన్నీళ్ళని ఆపుకుంటూ నీ అవసరం వాడికుంది అరు అని మధు చేతిలో ఉన్న బాబుని చూపించాడు. కౌశిక్ చేతులను పట్టుకొని అర్జున్ ఎక్కడ? ఎవరూ సమాధానం చెప్పరేంటి? తనెక్కడ? అని గొంతులోని నరాలు తెగేలా అరిచింది ఆరుషి. వాడు లేడే, ఇంకెప్పటికీ రాడు కూడా. నిన్నే కాదు మా అందర్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడని బామ్మ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అంది. అంతా నిశ్శబ్దం. తానేం విందో అర్థం కాదు ఆరుషికు. కాళ్ళు చేతులు వణికితే పట్టేసిన గుండెకు ఏమంటున్నావమ్మమ్మా? అర్జున్ ఎక్కడికి వెళ్ళడు. నన్నొదిలి అసలే వెళ్ళడని కన్నీళ్లు తుడుచుకొని మావయ్య మీరైనా చెప్పండని ఆరుషి అడిగింది ఆవేదనగా. ఆరుషి తలను గుండెకు అదుముకొని అర్జున్ లేడురా. యాక్సిడెంట్‌లో నిన్ను సేవ్ చేసి చనిపోయాడని అతి కష్టంగా చెప్పిన ఆయన ఆరుషిను గట్టిగా పట్టుకుంటే నో
నాకు నా అర్జున్ కావాలి. అర్జున్ అని గట్టి గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ కింద పడిపోయింది ఆరుషి. మరో వారం రోజులు గడిచిపోయాయి. ఆరుషిను మెన్షన్‌కు తీసుకొని వచ్చారు. ఆమె మనసు, మెదడు అర్జున్ ఇది మాత్రమే పదే పదే కలవరిస్తోంది. 9 నెలలు మోసి కనిన బిడ్డ మీద కూడా ధ్యాస లేదు. సులోచన ఆరోగ్యం దెబ్బతింటే పుట్టెడు దుఃఖంలో ఉన్న విశ్వనాథ్ గారిని చూస్తూ ఇలాగే ఉంటే అదెలా ఎప్పటికీ కోలుకుంటుంది సులోచన? మనమే దానికి ధైర్యం చెప్పాలి. ఆ పసికందుకి ఇంతవరకు అది పాలు కూడా పట్టలేదని బామ్మ అంటే సులోచన మనవడిని చేతిలోకి తీసుకొని ఆరుషి దగ్గరికి నడిచింది. నెలలు గడిచిపోయాయి. ఆరుషిలో మార్పు లేదు. అర్జున్, అర్జున్ ఇది మాత్రమే ఆమె నోటి నుంచి వచ్చేది. బాబుకి బామ్మే ఆరుషికి నచ్చచెప్పి పాలు పట్టించడం చేసేది. విశ్వనాథ్ గారు కొడుకు మీద దిగులుతో హార్టెటాక్ తెచ్చుకుంటే సులోచన బెడ్‌కు అంకితమవుతుంది. ఉమ అందర్నీ చూసుకుంటూ ఎందుకిలా? మా అందరి ఆనందాన్ని ఆవిరి చేశావని ఆ దేవుణ్ణి నిందిస్తూ కూతుర్ని అలా చూడలేక కుమిలిపోతారు. మరోవైపు రంజిత్, మోహన్లు, డేవిడ్‌కు ఫుల్ పవర్స్ వస్తే అడ్డొచ్చే వాళ్ళే ఉండరు. ఆ రాబందుల కళ్ళు మళ్ళీ హోమ్ మీద, అర్జున్ కంపెనీ మీద పడతాయి. చీకట్లో నేల మీద ముడుచుకున్న ఆర్షి తల నిమురుతున్నట్టుగా తాకిన చల్లటి స్పర్శకు కళ్ళు తెరవకుండానే నాన్నా అని అంది. మా అమ్మ ఇలా ఉండదు బంగారం. నువ్వు స్ట్రాంగ్ కదా! ప్రయత్నించకుండా, పోరాడకుండా ఓడిపోకూడదు. నా కూతురు లూజర్ కాదు. ఇప్పుడు నీ అవసరం నీ అత్తింటికి కాదే, నిన్నే నమ్ముకొని ఉన్న కొన్ని వేల మంది స్టాఫ్‌కి కూడా ఫైట్ బేబీ. నా కూతురు గెలవాలి. నీ భర్త సంకల్పం నెరవేరాలి. కళ్ళు తెరిచిన ఆరుషి అర్జున్ ఫోటోను చూసి కన్నీళ్లు తుడుచుకొని బాబుని అప్పుడు ప్రేమగా మొదటిసారి తన చేతుల్లోకి తీసుకుంది. బయటకొచ్చిన ఆరుషిను అప్పుడే చూస్తున్నారు బామ్మ, తాతయ్య, ఉమ, స్టీవ్. అన్నయ్య హాస్పిటల్‌కు పోనివ్వండని ఆరుషి బ్యాక్ సీట్‌లో కూర్చుంది. కార్ హాస్పిటల్ ముందాగితే డాక్టర్‌ను కండిషన్ ఏంటని అడిగింది. ఆపరేషన్ చెయ్యాలి మేడం అని అంటే విశ్వనాథ్ గారున్న ఐసీయూలోకి వెళ్ళిన ఆరుషి మావయ్య అని బాధగా పిలిచింది. భారంగా కళ్ళు తెరిచిన విశ్వనాథ్ గారు ఏడుస్తున్న ఆరుషి కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండాలి తల్లీ అని అన్నారు. ఒక్కో అక్షరం పలుకుతూ. మీరు కూడా నన్నొదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అని ఆరుషి బాధగా అంటే స్టీవ్ వైపు చూశారు ఆయన. ఏవో పేపర్స్ ఆయన ముందుంచితే కష్టంగా సంతకాలు పెట్టిన ఆయన సీఈఓ, చైర్మన్ లేక కంపెనీ ముక్కలవుతోంది అరు. నువ్వే టేకాఫ్ చెయ్యాలి. నా కూతురి మీద నమ్మకం ఉంది. జాగ్రత్తరా అని మనవడి పాదం మీద ముద్దిచ్చాడు విశ్వనాథ్ గారు కన్నీళ్లు తుడుచుకొని. ఈ బరువు నేను మొయ్యాలంటే మీరు ఆపరేషన్ థియేటర్ నుంచి నవ్వుతూ బయటికి వస్తానని నాకు మాటివ్వండి మావయ్య అని అంది ఆరుషి. ఆరుషి చేతిలో చెయ్యి వేశారు విశ్వనాథ్ గారు. ఆయన గుండెల మీద తల పెట్టుకొని బయటికి కదిలింది. అదే ఫ్లోర్‌లో ఉన్న సులోచన గారిని కూడా చూసి బరువెక్కిన మనసుతో ఆఫీస్‌కు కదిలింది ఆరుషి. బోర్డు మీటింగ్‌లో ఒక్కొక్కరు చైర్మన్ లేడు, సీఈఓ లేడు, ఇంకెందుకీ కంపెనీ షేర్స్ అని అంటుంటే అందరినీ చూస్తూ ఈ కంపెనీ మా మావయ్యది. నా భర్త ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఎవరికైనా ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ కంపెనీ కావాలని వస్తే అని ఎర్రబడ్డ కళ్ళతో ఆరుషి అంటే ఒకడు తన మనిషి వైపు సైగ చేశాడు. ఆడదానివి నువ్వేం చేస్తావే అని వాడు ఆరుషి చెంప మీద కొట్టబోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మానసికంగా దృఢ సంకల్పంతో బండగా మారిన ఆరుషి వాడి చేతిని వెనక్కి విరిచి టేబుల్ మీదున్న పెన్ తీసుకొని వాడి మెడ మీద గుచ్చి అందర్నీ కోపంగా చూసింది. ఆ క్షణంలో అందరికీ ఆరుషిలో ఉగ్రరూపం దాల్చిన కాళికామాతే కనిపిస్తే ఏడుస్తున్న బాబుని తీసుకొని ఎత్తుకొని మొరిగే కుక్కలను అస్సలు సహించనని చెప్పి వెళ్ళిపోయింది ఆరుషి. స్టీవ్ అలాంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడిన ఆరుషిని చూసి గర్వంతో ఛాతీ పొంగితే కౌశిక్ అన్నయ్య రేపటికి ఇక్కడుండాలి స్టీవ్ అన్నయ్య అని ఆర్డర్ వేసిన ఆరుషి అర్జున్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే అతని ప్రెజెన్స్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. రోజులు గడుస్తున్నాయి. బాబుని చూసుకుంటూ కంపెనీని చూసుకుంటున్న ఆరుషి వైరాగ్యంతో బ్రతికితే రంజిత్, మోహన్ ఆరుషిను దెబ్బతీయడానికి పథకం రచిస్తారు. విశ్వనాథ్ గారి ఆపరేషన్ సక్సెస్ అయితే ఆరుషి మనసులో కాస్త నెమ్మది, ధైర్యం నిండుకుంటాయి. కానీ ఆమెకు తెలియంది తన వెనకే ఉండి తన నీడలా కాచుకుంటూ నడిపిస్తోంది అర్జున్ అనే శక్తి అని. సులోచన కూడా కోలుకుంటుంది. బాబుకి అభినవ్ అర్జున్ వర్మ అని నామకరణం చేస్తే సంవత్సరం నిండుకుంటే బామ్మ, తాతయ్య చేతుల మీదే మొదటి పుట్టినరోజుని సింపుల్‌గా ఇంట్లోనే చేసి బాబుని హైలైట్ చేయరు ఎక్కడా. కానీ ఎందుకంటే విశ్వనాథ్ గారికి తెలుసు గుంట నక్కలు పొంచి ఉన్నాయని. ఇలా ఉండగానే రాఘవయ్య గారి మీద అటాక్ జరిగితే హోమ్ మళ్ళీ చేజారిపోయే పరిస్థితులు వస్తాయి.
అర్జున్ ప్రెజెన్స్ లేక ఆరుషికు సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముడితే ఊపిరి అందక మోయలేని బాధ్యతలతో సతమతమవుతుంది ఆరుషి. బిడ్డకు అర్జున్ని చూపిస్తూ ఆ పసివాడి హృదయంలో తండ్రిని హీరో చేస్తే తాతయ్య ఫోటో, తండ్రి ఫోటో చూసిన ఆ పసివాడు డాడీ ఎక్కడా అని అడుగుతాడు. సమాధానం లేని ఆ ప్రశ్నకి ఆరుషి కృంగిపోతుంది. క్లిష్ట పరిస్థితులను తన మనోధైర్యంతో నెట్టుకొని వస్తున్న ఆరుషి, రోజులన్నీ భారంగా కొడుకును చూసుకుంటున్న ఆరుషి, రంజిత్ అర్ధరాత్రి అటాక్ చేయడం, ఆరుషి తప్పించుకోవాలని ప్రయత్నించడం జరిగితే బాబుని అడ్డుపెట్టుకొని ఆమె మీద అతనికున్న కామవాంఛను తీర్చుకోవాలని చూసి కలలో కూడా వదలనని తన రాణికిచ్చిన మాటను రాజు తప్పగలడా? అందుకే చావునే జయించి తన రాణిని చేరుకొని రంజిత్‌కు నరకం చూపించి కుక్క చావునిచ్చాడు అర్జున్. ప్రెజెంట్ అర్జున్, ఆరుషిల మధ్య దూరం 2 ఈ 2 అర్జున్ ఏమయ్యాడో ముందు అప్డేట్‌లో రివీల్ అవుతుంది. సార్ ఆపరేషన్ చేశాం. మేడం స్పృహలోకి రాగానే వెళ్లి చూడొచ్చని డాక్టర్ చెప్తే ఒడిలో కొడుకునెత్తుకొని మిషన్స్ మధ్య ఉన్న ఆరుషిని బయట నుండి చూసిన అర్జున్ తడిదేరిన కళ్ళను తుడుచుకొని ఆ ఫ్లోర్ మొత్తం స్టీవ్ ఎంగేజ్ చేయడంతో పక్క రూమ్‌కి కొడుకుని తీసుకొని వెళ్లి స్నానం చేయించి స్టీవ్ తెచ్చిన క్లాత్స్ వేసి బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తాడు. తననే చూస్తున్న కొడుకుని చూసి అర్జున్, ఏం కావాలి నాన్న అని అడిగాడు. అర్జున్ మెడ కరుచుకొని, ఐ మిస్ యూ నాన్న. నువ్విన్ని రోజులు నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు? నీకు తెలుసా? నీ ఫోటోని చూస్తూ నేను డాల్ అయ్యాను. మా అమ్మను డాడీలా ఉన్నావని, చాలా కష్టపడి నన్ను చూసుకుందని ముద్దు ముద్దుగా కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు అభి. అభిను గుండెలకు హత్తుకొని అర్జున్ కళ్ళు మూసుకొని ఉండిపోయాడు 2 నిమిషాల పాటు. డాడీకు హెల్త్ బాలేక రాలేకపోయాను బంగారం. ఇప్పుడు బావుంది కదా! వచ్చేశాను. ఇంకెప్పుడు నిన్ను, మా అమ్మను వదిలి వెళ్ళనని అర్జున్ అంటే ప్రామిస్ అని చెయ్యి ముందుకు చాపాడు అభి. ప్రామిస్ అని స్టీవ్ రావడంతో అభిను కిందకు దించి ఏమైందని అడిగాడు అర్జున్. మీరు చెప్పినట్టే వాడి శవాన్ని వాడి బాబు దగ్గరికే పంపాను బాస్. ఇంకా మిగిలింది ఆ డేవిడ్ మోహన్ మాత్రమే అని అన్నాడు స్టీవ్. ఇంకొకరున్నారని అర్జున్ పిడికిలి బిగిస్తే ఎవరు బాస్ అని అడిగాడు స్టీవ్. చెప్తాను డాడ్, మామ్ తెలియదు. కానీ మేడం మొబైల్ రీచ్ అవ్వట్లేదని పెద్ద బాస్ నాకు కాల్ చేసి మీ గురించి, మేడం గురించి అడుగుతున్నారు. ఎక్కువ రోజులు దాచలేం బాస్ అని స్టీవ్ అంటే 2 నిమిషాలు ఆలోచించిన అర్జున్ హార్ట్ స్ట్రోక్ నుండి ఇప్పుడే కోలుకున్న తండ్రికి నిజం ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదని ఆరుషి స్పృహలోకొచ్చాక ఇన్ఫార్మ్ చెయ్. నాకు నా కార్, నా గన్ కావాలి స్టీవ్ అని అన్నాడు అర్జున్. సింహం వేట మొదలైందని నవ్విన స్టీవ్, ఓకే బాస్. మేడంకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. బాబుని చూసుకో అని ఆరుషి ఉన్న క్యాబిన్‌కు నడిచాడు అర్జున్. ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఆరుషిని చూసి ఆమె చేతిని కిస్ చేసిన అర్జున్ ఆరుషి ముఖంలోకి చూశాడు. ఒకప్పుడు నిండుగా ఉండే చెలి రూపం ఇప్పుడు అందులో సగమైంది. బుగ్గలు లోపలికి పోయి పీక్కుపోయిన ముఖంతో ఉన్న ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి, వేకప్ బేబీ. నీతో నాకు చాలా మాట్లాడాలని, నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నువ్వు నాతో పోట్లాడితే చూడాలనుందని అన్న అర్జున్ కళ్ళు మూసుకొని బాధగా కన్నీటిని వదిలాడు. 3 రోజుల తర్వాత ఆరుషికి స్పృహ వస్తే అర్జున్ తనని ప్రేమ నింపుకున్న కళ్ళతో చూసే చూపు కోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఆ అజ్జు నీరసంగా వచ్చిన ఆరుషి గొంతుకి ఆమె పెదాలను అందుకున్నాడు అర్జున్ ప్రేమగా. నిమిషం ముద్దాడి వేరుపడిన అర్జున్ ఆరుషి ముఖమంతా ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ అరు జీరపోయిన గొంతుతో అన్నాడు అర్జున్. అర్జున్ చేతిని పట్టుకొని అభి అని అడిగింది. పడుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అర్జున్. హెడేక్‌గా అనిపిస్తోందని చేత్తో తల తడుముకొని ఏమైంది నాకని అడిగింది ఆరుషి. చిన్న ఆపరేషన్. యూ డోంట్ వర్రీ అని అర్జున్ అంటే దగ్గరికి రమ్మని సైగ చేసింది ఆరుషి. ముద్దిస్తుందని అర్జున్ ముందుకు వంగితే చెంప మీద తనకున్న బలం కొద్దీ ఒకటి పీకిన ఆరుషి, ఎక్కడికెళ్ళిపోయావు నన్నొదిలేసి ఈ 2 ఏళ్ళు అని బాధ, కోపంతో అరుస్తుంది ఆరుషి. ఇప్పుడు చెప్పలేను. తర్వాత చెప్తాను. నువ్వు హైపర్ అవ్వకే ప్లీజ్ అని ఆరుషి బుగ్గను ముద్దాడి వస్తున్న కాల్‌కు లిఫ్ట్ చేసి ఓకే అని ఆరుషిని చూస్తూ మామ్, డాడ్ వస్తున్నారని అంటాడు అర్జున్. కాసేపటికి విశ్వనాథ్ గారు, సులోచన చేరుకుంటే అర్జున్‌ని చూసి నిర్మలాదేవి బామ్మ, వెంకటరామయ్య గారు. సులోచన షాక్ తింటే ఏడుస్తూ హత్తుకొని అర్జున్ ముఖమంతా ముద్దులు పెడుతూ నా బంగారం నీకేం కాలేదు కదా అర్జున్ అని సులోచన బోరుమని ఏడుస్తుంది. మామ్ డోంట్ క్రై నాకేం కాలేదని తల్లి కన్నీళ్లు తుడిచిన అర్జున్ తననే చూస్తున్న తండ్రిని చూసి తల దించుకొని క్షమించండి డాడ్ అని అన్నాడు. ఏం మాట్లాడకుండా ఆరుషి తల నిమురుతూ ఇప్పుడెలా ఉందిరా తల్లీ అని బాధగా అడిగారు. బావుంది మావయ్య. మీరు కూడా నన్ను మోసం చేశారు కదా అని ఆరుషి అంటే అర్జున్ వైపు చూస్తూ నీ భర్త చెప్పినట్టు చేయడం తప్ప నాకు ఇంకో మార్గం లేకపోయింది తల్లీ అని అంటారు ఆయన. హాస్పిటల్ నుంచి వారానికి డిశ్చార్జ్ చేస్తే ఆరుషి కోలుకోవడానికి సమయం పడుతుంది. తలకు బ్యాండేజ్ చేయించేస్తున్న అర్జున్ తననే చూస్తున్న ఆరుషిని చూసి కనుబొమ్మలు ఎగరేశాడు అర్జున్. నువ్వింకా నాకు నిజం చెప్పలేదు అర్జున్. డీప్ బ్రీత్ తీసుకున్న అర్జున్ ఆరుషిను ఒడిలోకి తెచ్చుకొని యాక్సిడెంట్ టైంలో నాకు
బుల్లెట్స్ కూడా తగిలయ్యారు. నిన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన నెక్స్ట్ సెకండ్ నేను చావుకి దగ్గరగా వెళ్ళిపోయాను. బట్ బ్రతుకైనా చావైనా నీతోనే అని నేను నీకు ప్రామిస్ చేశాను కదా! అందుకే నాతో నేనే యుద్ధం చేసి నీ కోసం, నా కొడుకు కోసం తిరిగి వచ్చేశాను. కానీ కంటికి కనిపించకుండా ఉన్న శత్రువు బయటికి రావాలనే నీకు దూరంగా ఉండాల్సొచ్చింది. కానీ నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాను. అభిను ప్రతిరోజు రూమ్‌లో ఉన్న క్యామ్స్ ద్వారా నిన్ను, బాబుని చూసుకొని నిద్రాహారాలు మర్చిన రోజులెన్నో నరకం చూశాను. దగ్గరికి రాలేక, దూరంగా ఉండలేక, నా ఫ్యామిలీని కాచుకుంటూ, నీకు నా ఆలోచనలు రాకుండా వర్క్‌తో బిజీ చేశాను. అర్జున్ మెడ చుట్టూ చేతులేసి కావాలనే దూరంగా ఉన్నావా? అని అడిగింది ఆరుషి వెక్కుతూ. తప్పలేదురా! నేను చనిపోయానని ఈ లోకం నమ్మాలి. అప్పుడే నిజాలతో పాటు బ్లాక్ షీప్స్ కూడా బయటకొస్తాయి. నిన్ను సీఈఓ చేయడం కూడా నా నిర్ణయమే. డాడ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేనున్నాను. నా వైఫ్ ఆఫీస్‌ను, ఇంటిని చూసుకుంటుంటే మురిసిపోయాను. అడ్డంగా వాగే కుక్కలను లెక్క చేయకుండా ధైర్యంగా ముఖం పగలగొట్టి కష్టాన్ని కూడా నీకున్న ఆత్మవిశ్వాసంతో ఫేస్ చేస్తుంటే నేనెంత ప్రౌడ్‌గా ఫీలయ్యానో నాకే తెలుసు అని ఆరుషి వెన్ను చుట్టూ చెయ్యేశాడు అర్జున్. తనని వదిలి క్షణం కూడా ఉండలేని అర్జున్ ఎందుకు 2 ఏళ్ళు దూరంగా ఉన్నాడో ఊహిస్తూ అర్జున్‌లోకి ఇంకా చొచ్చుకొని పోతూ ఐ మిస్ యూ అర్జున్. నువ్వు లేక నరకం చూశానని కన్నీరుతో అంది ఆర్షి. ఐ నో బేబీ త్వరగా రికవరీ అవ్వు. మిస్సింగ్ ఫీలింగ్‌ను పోగొట్టుకుందాం. అసలే 2 ఏళ్లయిందే నీ టచ్ చేయక అని అన్నాడు అర్జున్. అర్జున్ భుజం మీద కొరికి రక్తం తెప్పించిన ఆర్షి వెళ్ళావు కదా వదిలేసి ఇప్పుడు కూడా అలాగే ఉండని పైకి లేచి కిందకు వెళ్తూ అభిని చూసి ఏంటి బంగారం డాడీని చూడగానే మమ్మాను మర్చిపోయావా అని మొహం నల్లగా పెట్టుకొని అడిగింది ఆరుషి. కథ ఇంకా ఉంది. మరి ఆరుషి, అర్జున్ జీవితంలో దాగి ఉన్న ఆ బ్లాక్ షీప్ ఎవరు? అర్జున్ మరి పట్టుకుంటాడా? తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.